ప్రియమైన స్నేహితులారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అయిన దేవుడు అందిస్తున్న వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను. దేహమునకు దీపము కన్నే అనగా మనము కంటితో చూస్తున్నటువంటిది నేత్రాశ, జీవపు డంబము లేకుండా మనము తేటగా ఉండటం అనగా నీతిమంతముగా యథార్థవంతముగా ఉన్నట్లయితే ఆయన కృపలో మత్తయి 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి నీతిమంతమైన బోధ మనం విని ఆచరణాత్మకంగా జీవించినట్లయితే మన దేహం అంతా వెలుగుమయమైండునగా క్రీస్తు ఆత్మతో మనం నింపబడి మనం జీవిస్తామని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవా, మాకు నేత్రాస, జీవము, డబ్బము లేకుండా మేము ఈ లోకమును చూసినప్పుడు లోకము ఉన్న దాని చేత మేము ఆకర్షించబడకుండా నీ కృపలో, నీ చిత్తములో నీతివంతమైన జీవితం జీవించడానికి, యథార్థవంతమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.